అందరికీ నమస్కారం. ఒక్క రోజులో తమిళనాడులోని 4 సుప్రసిద్ధమైన ఆలయాల్ని ఎలా సందర్శించవచ్చో ఈ వీడియో ఆశాంతం మీరు తిలకిస్తే అర్థమవుతుంది. నేను సందర్శించిన ఆలయాలు, నేను మొదట వైదీశ్వర్ కోయల్, తర్వాత చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, మూడవది తిరునల్లార్ శనీశ్వర ఆలయం, ఇక నాలుగవది జంబుకేశ్వర్. అందవే వెళ్ళేటప్పుడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కూడా బయట నుంచి చూస్తూ వెళ్ళాం, రష్ ఎక్కువ ఉండడం వల్ల. సో తిరుచునాపల్లిలోని జంబుకేశ్వర ఆలయంకి వెళ్ళేటప్పుడు తంజావూరులోని ఆలయాన్ని కూడా చూస్తూ వెళ్ళాను. ఇది మేము స్టే చేసిన రిసార్ట్. సర్వగ్రహారిష్టాలు తొలగిపోవడానికి తమిళనాడులోని కుంభకోణం చుట్టూ నవగ్రహ దేవాలయాలు అనేవి ఉన్నాయి. అందులో గ్రహ అంగారకునికి సంబంధించిన ఆలయం ఈ వైదీశ్వర్ కోయల్. మనం చూస్తున్న ఈ కొలను అమృత తుల్యమైనది అంటారు. ఈ కోనేరు సిద్ధామృత కోనేరు అని కూడా అంటారు. సిద్ధగణాలు శివుని జటాజూటాన్ని అమృతంతో అభిషేకించినప్పుడు ఆ అమృతం ఇక్కడ కోనేరులో నిలిచినందున ఈ కోనేరును సిద్ధామృతమని పిలుస్తారు. ఆలయంలో ఇచ్చే చందనాన్ని స్వీకరించి కోనేటి నీటిని తాగితే సమస్త రోగాలు, వ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చిదంబరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రశస్తమైన ఈ ఆలయం. ఈ ఆలయానికి 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు వైదీశ్వరుడుగా, అమ్మవారు తయాల్ నాయకిగా, ఆలయంలోని 5 ప్రాకారాలు ఒకే సరళరేఖలో ఉండే చోళరాజుల కాలం నాటి ఆలయం ఇది. ఈ ఆలయ ప్రాంగణం దాదాపు 2 పర్లాంగులు ఉంటుంది. విశాలమైన ప్రాకారాలు, నల్లరాతి స్తంభాలు, మండపాలు, వీటిపై ఉన్న శిల్ప సంపద మనల్ని అబ్బురపరుస్తాయి. కన్యమూల గణపతే కాణిపాక వరసిద్ధి వినాయక్ మహారాజ్ కీ జై. మనం ఇక్కడ చూస్తున్నది అంగారకుని ఆలయం. అంగారకునికి ఇండియాలో 2 చోట్ల మాత్రమే గుడి ఉంది. ఒకటి వైదీశ్వర్ కోయల్ ఇక్కడ ఉంటే, రెండవది ఉజ్జయినిలో అంగారకుడు పుట్టిన ప్లేస్ కాబట్టి అక్కడ ఒక చోట ఉంది. మీరు నా వీడియోస్లో ఉజ్జయిని నేను సందర్శించినప్పుడు ఉజ్జయిని వీడియోస్లో అంగారకునికి సపరేట్ వీడియో ఉంది. ఈశ్వరునికి క్షిప్రా నదికి జన్మించిన పుత్రుడు అంగారకుడని చెప్తారు.
నేను ఈ వైదీశ్వర్ కోయల్ రెండవసారి సందర్శనానికి వచ్చాను. నా రాష్ట్రాధిపతి వృశ్చిక రాశికి రాష్ట్రాధిపతి కుజుడు. కుజగ్రహ శాంతికి ఈ ఆలయం ప్రసిద్ధమైనది. ఈ వైదీశ్వర్ కోయల్లో అంగారకునికి శివుడు స్వయంగా వైద్యుడిగా మారి వైద్యం చేసిన ప్లేస్. అంగారకునికి ఒకసారి కుష్టి వ్యాధి వచ్చిందంట. జబ్బు పడిన అంగారకునికి వైద్యం చేయడానికి వైద్యుడిగా పరమేశ్వరుడే అవతారం ఎత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం అంట. స్వామి స్వయంభూమూర్తిగా వెలిసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వైదీశ్వర కోయల్ అని పేరు వచ్చింది. नमः पार्वतीपतये हर हर महादेव. శ్రీరాముడు జటాయువు అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించాడంట. అందుకు గుర్తుగా ఇక్కడ జటాయు కుండం కూడా ఉంది. జ్ఞాన సంబంధార్ ఈయన మనకున్న 64 నాయనార్లలో ఒకరు. జ్ఞాన సంబంధారు స్వస్థలం ఇక్కడ దగ్గరలోని సిర్కాలి. 64 నాయనార్లలో ఒకరైన తిరుజ్ఞాన సంబంధార్కు పార్వతీదేవి స్తన్యం ఇచ్చిన ఆలయం ఇదేనని స్థల పురాణం. అందుకే ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులను సేవించిన వారు జ్ఞానవంతులవుతారని భక్తుల విశ్వాసం. 64 మంది నాయనార్లు సందర్శించిన ఆలయం కావడంతో పాదాల్పేత్ర స్థలం, నాయనార్లు గౌరవించే స్థలం అని ప్రతీతి. ఇక్కడి స్థల వృక్షమైన వేప చెట్టు ఒకటి పెద్దగా ఉంటుంది. ఒకసారి షణ్ముఖుడు 6 ముఖాలతో కాకుండా ఒక్క ముఖంతో చూడాలని పార్వతి అమ్మవారు కోరతారంట. ఆ ప్రకారమే ఈ క్షేత్రంలో ఏకముఖంతో అగుపించగా అమ్మ సంతోషించి ఆయనకు ఒక శూలాన్ని ఇస్తుంది. దానితో స్వామి సురపద్ముడు అనే రాక్షసుని సంహరించారట. ఆ యుద్ధంలో గాయపడ్డ సైనికులకు శివుడే వైద్యునిగా వచ్చి వైద్యం చేశారని ఆ ఆలయంలో వైదీశ్వర కోయల్గా పేరు వచ్చిందని అంటారు. అందుకే ఇక్కడ సుబ్రహ్మణ్య ఆలయం కూడా విశిష్టమైనది. ఇంకా ఈ ఆలయంలో నటరాజస్వామి, గణపతి, అంగారకుడు, ధన్వంతరి ప్రత్యేక ఆలయాలు ఉంటాయి. टमेटा काరం how is it good. ఇక మేము సందర్శించిన రెండో ఆలయం చిదంబరం. చిదంబరం తమిళనాడు కడలూరు జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. పంచభూతలింగాలలో ఇది ఆకాశలింగంగా పిలుస్తారు. ఈ చిదంబర రహస్యం గురించి మనం తెలుసుకోవాలంటే చిదంబరంలో ఆలయంలో ఆకాశలింగం అదొక చిదంబర రహస్యం. సాధారణంగా భక్తులకు అందుబాటులో ఉండదు. ఎందుకంటే గర్భగుడి వెనక శూన్యంగా రూపరహితంగా ఉంటుంది. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ లింగం ఎక్కడా కనపడలేదు. పూజ అయిపోయింది అన్నారు పూజారులు.
రాత్రి పూజ అయింది. మైండ్లో మనకి శివలింగం ఎక్కడ చూడలేదే అనే ఒక బాధ అయితే ఉండిపోయింది. ఆ గర్భగుడిలో చిత్సభ అంటారు దాన్ని, పొన్నంబలం. దాని వెనక నల్లటి పరదా ముందు బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ ఉంటాయి. శివుని సాన్నిధ్యం చూపిస్తాయి. ఆకాశం అంటే ఆకాశం నిర్వికారం, అనంతం. సో శివుడు కూడా అనంతం అని మనం కొలుసుకోవచ్చు. పూజారి పూజ అయిన తర్వాత శివోహం భవ, నేనే శివుణ్ణి అని ప్రకటించి తెర తీస్తాడు. భక్తులు దూరం నుంచి శూన్య ప్రదేశాన్ని చూసి దైవ జ్ఞానాన్ని అనుభవించాలి. పంచాక్షరీ పడి ఈసారి ఆ 5 మెట్లెక్కి ఆ కనక సభ చేరుకున్నాను. ఈసారి నమశివాయ 5 ఆ పంచాక్షరి పడికి 5 మెట్లు ఉంటాయి. నమశివాయ ఆ పంచాక్షరి మెట్లు ఎక్కి కనక సభకు పోయి స్వామివారిని దగ్గర నుంచి చూసా. వెనక పక్క అమ్మవారు ఉంటారు. 9 ద్వారాలు ఉంటాయి మనకి ఆ పంచాక్షరి పడికి. ఆ 9 ద్వారాలు నవరంధ్రాలుగా ప్రతీతి. ఆలయంలో ఈ ప్రదేశం గుండెకు ప్రతీక. అలాగే ఎంట్రన్స్ 9 ఎంట్రన్స్లు ఉంటాయి కదా, అవి 9 నవరంధ్రాలుగా గోపురానికి 21,600 బంగారు తాపడాలతో చేశారు. ఫోటో తీసుకోవాలంటే ఆ బంగారాలు తాపడాలు చేయడానికి 72,000 బంగారు రేకులకి ఆ మేకులు కొట్టారు. అది శరీర నాడులుగా చెప్తారు. కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలుగా, పొన్నంబలంలోని 28 స్తంభాలు శివ ఆరాధనా పద్ధతులుగా, 24 దూలాలు ఉన్నాయి ఆ సపోర్టుగా. అవి 64 కలలుగా, అడ్డదూలాలు మన రక్త ప్రసరణ నాళాలుగా, 9 కలశాలు 9 రకాల శక్తి ప్రతీకలుగా, అర్ధమండపంలో శాస్త్రాలకు ప్రతీకంగా, పక్కనే ఉన్న మండపంలో 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకగా చెప్తారు. అలాగే నటరాజస్వామి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువుగా ఉందని స్కాలర్స్ రీసెర్చ్ చేసి మరి చెప్పారు. భూమికి సెంట్రల్ పాయింట్ ఈ చిదంబరంలోని స్వామివారి బొటనవేలు. అలాగే స్వామివారికి మరో కథ, స్వామివారికి కాళికకు మధ్య ఎవరు నాట్యంలో నటరాజులుగా ఉంటారని, ఎవరు బాగా డ్యాన్స్ వేస్తారనే దానికి పోటీ పెడితే స్వామివారి అమ్మవారు శివగామిగా ఇద్దరు నాట్యం చేస్తారు. ఇద్దరు పొటాపటిగా నాట్యం చేస్తున్నప్పుడు శివుడు అమ్మవారి కాళికకు లలాటానికి బొట్టు పెడతాడు. అమ్మవారు లలాటం పైకి కాలు ఎత్తలేక సిగ్గుతో ఉండిపోతుంది. అలాగా నటరాజుగా శివుడు గెలుస్తాడు. ఇక మేము సందర్శించుకున్న 3వ ఆలయం తిరునల్లార్ శనీశ్వరాలయం. శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ప్రధాన దేవతలు పరమేశ్వరుడు,
దర్భానేశ్వర స్వామిగా, పార్వతి ప్రాణేశ్వరిగా, ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటారు. మహత్యం: శని దోషాల నుంచి విముక్తి పొందడానికి దర్శనం చేసుకోవడం వల్ల భక్తులు శాంతి సంతరించుకుంటారు. ముందు శనిదేవుని దర్శించి తర్వాత శివపార్వతులను పూజించాలి. స్థల పురాణం: నలధర్మరాజు శని ప్రభావం వల్ల రాజ్యం కోల్పోయి ఈ నలతీర్థంలో స్నానం చేసి దర్శనం చేసుకొని మళ్ళీ రాజ్యం పొందాడని పురాణం చెబుతోంది. నలతీర్థం, నలకోపం దర్శన దోష నివారణకు శని స్థాన మార్పుల సమయంలో విశేష పూజలు ఇక్కడ చేస్తుంటారు. ఈ నలతీర్థంలో నలపుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో దర్భారణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి. తర్వాత శనీశ్వరుని దర్శనం చేసి మళ్ళీ స్నానం చేసి పాత బట్టలు వదిలి కొత్తవి ధరించి వెనకకు చూడకుండా వెళ్ళాలి. ప్రత్యేక పూజలు: తైలాభిషేకం, నువ్వుల నూనె, పావు నూనెతో శనీశ్వరుని చేయించవచ్చు. నల్ల రంగు వస్త్రాలు, నూనె దీపాలు, అగరవత్తులు, స్వీట్స్, పండ్లు, జిల్లేడి ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరి, గుర్రపు నాడ, చిన్న దిష్టి బొమ్మలు సమర్పించడం ఇలాంటివి చాలా మంచిది. దర్భగుళ్ళు ముడివేసి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం, ప్రార్థించడం చాలా మంచిది. ఈ పూజలు వల్ల ఫలితాలు మనం చేస్తే శని ప్రభావం తొలగించి శని శాంతి సమృద్ధిని ఇస్తాడని భక్తులు పురాణాలు చెబుతాయి. చిదంబరం నుంచి జంబుకేశ్వరం పోయే రూట్లో తంజావూరు ఈ బృహదీశ్వర ఆలయం ఆన్ ద వే చూసాము. ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే దాదాపు 500 మంది వెయిట్ చేస్తున్నారు ఈవినింగ్ లోపలికి వెళ్ళడానికి. సో ఈ టెంపుల్ లోపలికి పోతే జంబుకేశ్వర్ క్యాన్సిల్ అవుద్ది. అగైన్ ఇది స్కిప్ చేసుకొని సో తిరుచునాపల్లికి మూవ్ అయిపోయినాం. సో నెక్స్ట్ టైం ఈ బృహదీశ్వర ఆలయం ఖచ్చితంగా చూడాలా. మస్ట్ విజిటెడ్ టెంపుల్ ఇన్ ఇండియా, బృహదీశ్వర ఆలయం, తంజావూర్. కోట ఉంటుంది కదా, పెద్ద కోట. పంచభూతలింగాలలో బ్యాలెన్స్ ఉన్న నాకు పెండింగ్లో ఉన్న ఆలయం జంబుకేశ్వర్, తిరుచిలోని జంబుకేశ్వర లింగం. ఇది నీటి లింగం. ఏదైతే మనకి పంచభూతాల్లో లింగాల్లో ఇది నీటి తత్వం ఉన్న లింగం. ఈ లింగం చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ భక్తుల మీద ఏమి చల్లరు. విశిష్టమైన లింగం ఈ జంబుకేశ్వర లింగం. తమిళనాడులోని తిరుచిలో ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పవిత్ర శివలింగం. ఈ దేవాలయం పంచభూత ఆలయాల్లో ఒకటి. పంచభూత స్థలాలలో జలతత్వం కలది. ఈ ఆలయము పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 మూల తత్వాలలో నీరును సూచిస్తుంది, జలాన్ని. ఇక్కడ ఉన్న శివలింగం ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. ఎలాంటి ఎండాకాలమైన లింగం అడుగున నీరు కనిపించడం ఒక అద్భుతంగా భావిస్తారు. పార్వతీదేవి తపస్సు చేసిన స్థలం ఇది. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఇక్కడ జంబు చెట్టు, నేరేడు చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి తపస్సు చేసింది. అందుకే ఈ స్వామిని జంబుకేశ్వరుడు అని పిలుస్తారు. ఆధ్యాత్మిక
ఇంపార్టెన్స్ ఏమంటే స్పిరిచువల్గా జలతత్వం మన మనోభావాలను, మనోద్వేగాలను, మనసును, శాంతిని ఇండికేట్ చేస్తుంది. ఈ క్షేత్ర దర్శనం మనకు ప్రశాంతతనిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇట్స్ ట్రూ. ఆలయం 2 పర్లాంగులు ఉంటుంది. చాలా అద్భుతమైన భారీ ప్రాంగణంతో ఉంటుంది. వివాహ సమస్యలు, కుటుంబ సమస్యలు ఈ గుడి దర్శనానికి వెళ్తే తగ్గుతాయని విశ్వాసం ఉంది. అలాగే హిస్టారికల్ ఇంపార్టెన్స్, ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారు. ద్రవిడ శైలిలో అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడినది. ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రంగా గుర్తింపు పొందింది. ఇంపార్టెన్స్ పూజ ఏమంటే మధ్యాహ్న పూజలో ఒక విశేషం ఉంది. పురోహితుడు స్త్రీ వేషధారణలో పూజ చేస్తాడు. ఇది పార్వతీదేవి శివుడిని ఆరాధించిన సంఘటనను గుర్తు చేస్తుంది. జంబుకేశ్వరలింగం నీరు తత్వానికి ప్రతీక. పార్వతీదేవి తపస్సు స్థలంగా, మహత్తర ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. మీకు పంచభూతాలలో లింగాల్లో జంబుకేశ్వరం చాలా ఇంపార్టెన్స్ ఉన్న లింగం. ఈ జంబుకేశ్వర లింగం మరిన్ని ముఖ్యాంశాలు. పంచభూత క్షేత్రాల్లో ప్రత్యేకమైన ప్లేస్ ఈ క్షేత్రానికి ఉంది. పంచభూత ఆలయాల్లో జలతత్వాన్ని సూచించే ఏకైక క్షేత్రం ఇది. ఇతర 4 క్షేత్రాలైన ఏకాంబర టెంపుల్ భూమి, అరుణాచల టెంపుల్ అగ్ని, శ్రీ కాళహస్తీశ్వర టెంపుల్ వాయువు, నటరాజ టెంపుల్ ఆకాశం, ఏకాంబరేశ్వర టెంపుల్ కంచి, అరుణాచలం తిరువణామలై, శ్రీ కాళహస్తి టెంపుల్ వాయువు కాళహస్తి, నటరాజస్వామి చిదంబరం. వీటిలో కలిపి ఈ క్షేత్రానికి విశిష్ట స్థానం ఉంది. స్వయంభూలింగం, ఇక్కడ శివలింగం స్వయంభూ, తానే స్వయంగా ఆవిర్భవించినది అని భావిస్తారు. లింగం కింద ఉండే నీరు భూగర్భ జల ప్రవాహానికి సంకేతంగా భావిస్తారు. జంబూ చెట్టు ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రాచీన జంబు నేరేడు చెట్టు వల్లే జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది. పురాణ కథల్లో ఈ చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం, ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిగా పూజింపబడుతుంది. మనం ఆలయంలోకి ఎంటర్ అవుతానే ఫస్ట్ తల్లినే మనం దర్శిస్తాము. ఆది శంకరాచార్య అమ్మవారికి శ్రీచక్రం ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఇది ఆలయ ఆధ్యాత్మిక శక్తిని పెంచిందని విశ్వాసం. మేము ఫస్ట్ అమ్మవారిని చూసి అమ్మవారి అలంకరణ చూసి ఎక్కడ శివాలయం లేదు, శివలింగం లేదు. ఎందుకంటే అంత పెద్ద ఆలయము, మాకు శివలింగం కనపడకపోతే ఇదేనేమో ఇంకా అని బ్యాక్ వెళ్ళిపోయే సిచ్యువేషన్లో మళ్ళీ అందరూ వెళ్తుంటే వెళ్ళాము. ఇట్స్ ట్రెమెండస్. ఆలయము 5 ప్రాకారాలతో ఉంది. ఈ 5 పెద్ద ప్రాకారాలు ఒక్కొక్కటి మనిషి శరీరంలోని పంచకోశాలను సూచిస్తాయని ఆధ్యాత్మిక భావన. 5 ప్రహరీ గోడలు ఉంటాయి. ఇన్సైడ్ పెద్ద మళ్ళీ ఒక ప్రాంగణము, దాని లోపల ఇంకో ప్రాంగణం. అలాగా మనము చివరి ఆలయానికి వచ్చేలోపు చిన్న ఆలయంలో ఉంటుంది మూల విరాట్. తీర్థ మహిమ, ఇక్కడ జలతీర్థం పవిత్రమైనదిగా భావిస్తారు. నీటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. మహాశివరాత్రి
రోజు వైభవంగా ఉంటుంది ఇక్కడ ఆ పండుగ వాతావరణం. ఈ సందర్భంలో వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఇది ఈ ఆలయాన్ని 9వ 13వ శతాబ్దంలో ఆలయంలో అనేక శాసనాలలో చోళరాజులు నిర్మించారని, ముఖ్యంగా కోశంగంట చోళుడు ఈ దేవాలయ నిర్మాణానికి కృషి చేశాడని శాసనాలు చెబుతున్నాయి. ఆయన 70కి పైగా శివాలయాలు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో మాడకోయిల్ ఎత్తైన నిర్మించిన దేవాలయం ఆ శైలిలోనే నిర్మించబడింది. శత్రువుల దాడులు, వరదల నుంచి రక్షణ కోసం ఎత్తైన ప్రాకారాలు నిర్మించారు. ఆలయంలో అనేక శాసనాలు లభ్యమయ్యాయి. అవి చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ ఆలయానికి విరాళాలు, భూములు, ఆస్తులు ఇచ్చినట్లు చెబుతారు. దేవాలయం విద్య, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉండేది. నాట్యం, సంగీతం, వేద పాఠశాలలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. విజయనగర రాజులు కాలంలో కూడా ఈ ఆలయ విస్తరణ బాగా జరిగింది. తర్వాత మదురై నాయకులు గోపురాలు, మండపాలు నిర్మించారు. ఈ కాలంలో శిల్పకళ అత్యంత శోభాయమానంగా వెలిగింది.